కురుక్షేత్ర యుద్ధం భయంకరమైన యుద్ధం 18 రోజులు జరిగితే 7 అక్షోహిణీల పాండవ సైన్యంలో అంటే సుమారుగా 7 లక్షల మందిలో బతికిన వాళ్ళు 7గురే మొత్తం అందరూ పోయారు. ఆ 7గురు ఎవరయ్యా? పాండవులు 5గురు, కృష్ణుడు, సాత్యకి. 18వ రోజు యుద్ధం అయిపోయాక అప్పటికి 3000 మంది ఉన్నారండి. 5గురికి 3000 మంది ఉన్నారు. ఉప పాండవులు ఉన్నారు, శిఖండి ఉన్నాడు, దుష్టజుమ్నుడు ఉన్నాడు. అందరూ బతికారు. వాళ్ళందరూ శిబిరంలో హాయిగా పడుకున్నారు శుభ్రంగా. మందు విందు చిందు అన్నీ ఇంకా గెలిచాం. ఎందుకంటే దుర్యోధనుడు కూడా వెళ్ళిపోయాడు కదా, అయిపోయింది అనుకున్నారు. అప్పుడు అశ్వత్థామ ఒకే ఒక కత్తి పట్టుకొచ్చి 3000 మందిని అర్ధరాత్రి ఊచకోత కోసేశాడు. ఒక్కడు బతకన. 18 రోజుల పాటు భీష్ముని బాణాలు, ద్రోణుని బాణాలు, కర్ణుని బాణాలు, దుర్యోధనుడి గద తట్టుకుని బతికినటువంటి ఉప పాండవులు ఉన్నారే. ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు, భీముడు కుమారుడు శృతసోముడు, అర్జునుడు కుమారుడు శృతకర్మ, నకులుడి కుమారుడు శతానీకుడు, సహదేవుని కుమారుడు శృతశేనుడు. 18 రోజుల పాటు భీష్మ ద్రోణ కృపాది ధన్విని కరాభేలాన్ని అంతటినీ తట్టుకున్న వాళ్ళు అశ్వత్థామ కత్తికి బలైపోయారమ్మా. కాండవ దహన కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించాడు.